భాయ్ और బహనో ఇక్కడ బహన్ ఉన్నది కదా భాయ్యో ఆర్ మళ్ళీ భాయ్యో ఇవాళ మీకు అందరికీ ఓ ఫెస్టివల్ ఆఫర్ ఏం లేదు సింపుల్గా నేను స్టోరీ చెప్తా ఎవడైతే ఓపిక్గా వింటాడో ఒక్కడికి తాగినంత మందు ఫ్రీ 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 మందు ఫ్రీయా ఆగల్ సాలే నేనింట తమ్మి నేనింటా 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 ఏయ్ నువ్వు ఆగ్బే ఏయ్ ఈ ఏరియాలో ఎవడు ఏం చెప్పినా నాకే చెప్పాలి నేనే వినాలి లేకుంటే గొంతు కొరుకుతా బిడ్డ కూసో అరే బేరా ఇట్రా బే సార్ ఒక ఫుల్ బాటిల్ విస్కీ 2 సోడా ఒక తందూరి కబాబ్ ఒక బేజా ఫ్రై ఒక గుర్దా కపూరా నీకేమన్నా కావాలా తమ్మి ముందు టర్మ్స్ కండిషన్స్ విను స్టోరీ మొత్తం చెప్తా చివర్లో ఒక బేతాళుడు క్వశ్చన్ ఉంటది అది గాని చెప్పకపోతే ఈ వేణు పైల్వాన్ తోటే క్వశ్చన్ సార్ ఆకాశంలో సుక్కలు నువ్వు చెప్తా కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్తా ఎటువంటి క్వశ్చన్ కైనా ఆన్సర్ నువ్వు ఇప్పుడు తమ్మి చిన్న మాట నీ స్టోరీలా కత్తులతో సావాసం ఫ్యాక్షనా లేకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సెంటిమెంటా అదేం కాదు మనది డిఫరెంట్ స్టోరీ తమ్మి నీ స్టోరీలా కామెడీ ఉంటుందా ఫుల్ ఫైట్లు ఉంటాయా అరే మన స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఫైట్ తోటి నువ్వు పిలుస్తుంటే నాకే వినపట్లేదు అలా కాదురా వెంకటేశ పని చేద్దాం ఇద్దరం కలిసి అరుద్దాం వెంకటేశ అన్నా ఇక్కడే ఉన్నావా ఎందుకు అంత అరపరుస్తున్నావు పిచ్చా నీకు బండి రిపేర్ చేసుకొని డబ్బులు అడిగితే దొబ్బేమన్నాడు అరే అన్నని చూస్తే అరవింద్ సమలకి సాఫ్ట్ ఉన్నాడు అట్లా అన్నాడు నువ్వే గలత్ తిన్నావు ఆడిన్నది కరెక్టే అదేందన్నా ఇంత పెద్ద బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నావు అంత మంచి కారు మా పైసలు నీకెందుకన్నా ఇచ్చేయన్నా ప్లీజ్ నీవు ఎవరిని పైసలు అడుగుతున్నావు తెలుసా అసలు నేను ఎవరో తెలుసా ఈ ఏరియాలో ఎవరిని అడుగు నా పేరు చెప్తారు నా ఫోన్ నంబర్ చెప్తారు నా అడ్రస్ చెప్తారు నేను ఎంత డేంజర్ గానే చెప్తారు మర్యాదగా చెప్తున్నా చాల్ పైసలు గీసలు ఏం లేవు డబ్బై బాబాయ్ నీకు ఉత్తరాలు ఏం రాలేదురా మనకెప్పుడు వచ్చి వచ్చినాయి కానీ ఈ అన్న ఎవరో తెలుసా నీకు ఎవడాడు వారిని అట్లనేవేందే అన్న ఈ ఊళ్ళో వరల్డ్ ఫేమస్ పోనీ ఇంటి అడ్రస్ ఏమన్నా తెలుసా తెలీదు కనీసం వీడి ఫోన్ నంబర్ ఏమైనా మనిషే తెలియదు అంటుంటే ఫోన్ నెంబర్ అంటావేంట్రా పోనీ ఈ కొండిగాడి గురించి డీటెయిల్ ఏదైనా ఒక్కటైనా తెలుసా నీకు తెలరా బాబు నాకు బోల్డ్ పనులు ఉన్నాయి బో, 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 నీ గురించి ఏం తెలియదంట పైసలు తీ 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 అన్నతో మాజాకులాడుతున్నా నాటకాలు దొప్పుతున్నారా పైసలు అడుగుతుంటే నాటకాలు కొట్టిన గట్టి కొట్టిండు నా దగ్గర డబ్బులేంట్రా బుద్ధిండోలగాడు రండ్రా నేను పట్టుకున్నా రండ్రా పట్టుకున్న కొట్టండ్రా నన్ను కాదు మళ్ళా పట్టుకున్నా రండ్రా కొట్టుండ్రా నన్ను కాదు బేబీ అన్నా ఇక నాతో కాదన్నా ఎప్పటికెళ్ళి చూస్తున్నా వీడు కావాలని నన్నే కొడుతున్నా ఇక నాతో కాదన్నా అన్నా వీడిని గ్యాంగ్లకి వెళ్ళి తీసేయన్నా నీ తొక్కలో డిస్కషన్ ఒక్కరొక్కరు పోతారైంది రాయమన్నా కబడ్డీ ఆడుతున్నారా గిరాయించుడు
ఏం చూస్తున్నారా కొట్టుబే ఆడు చర్ర లేకుండా ఎంత కొట్టినా పైసలు పునాది ఇస్తున్నావా బే? అరే, రే, పోతారంటే, రే, ఆగండి, ఆగండి, రే, 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 ఆగండి, ఆగండి, అరే, ఆగండి, రే, అరే, నన్ను విడిపోతున్నా, ఏయ్, ఆగండి, రే, మరి అరే, ఏయ్, అన్నిటికి విడిపోతున్నా నా కొడుకులు. కొడతాయేం తమ్మి, మళ్ళీ కొడతాయేం తమ్మి? తోలు తీస్తా బిడ్డ. నేను ఏమన్నా తమ్మి నిన్ను, నేను ఎవరో తెలుసా అన్న, తెలియదంటే బాయ్, నన్ను లొల్లి తిరిగి తమ్మి, పైసలే కదా ఇస్తా, నీ తనుంటే ఒకటి నా తను తమ్మి, పట్టు తీసుకో అన్న, వస్తా. బయట తలిమేమో బయటికి వెళ్ళొస్తా షూ చిరిగిపోద్ది, నాకు పని ఉంది. ప్లీజ్ రా. నా అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ లో చాటింగ్ వచ్చే టైం అయింది. నేను వెళ్ళి ఆన్లైన్ లో అచ్చికి పుచ్చుకుని ఆడుకొని వచ్చేస్తా. నీకు అమెరికా గర్ల్ ఫ్రెండ్, ఫేస్బుక్ మేము నమ్మాలి. నమ్మాలరా, నమ్మాలి. ప్రేమకు కలర్స్ తోను కంట్రీస్ తోను సంబంధం లేదు. మల్లెపూ లాంటి మనసుంటే చాలు. మొల్లె పువ్వో మొగలి పువ్వో ప్రొఫైల్ లో ఈడి ఫోటో బదులు మహేష్ బాబు ఫోటో పెట్టాడు. ఆ పిచ్చిది ఈడే మహేష్ బాబు అనుకుని తెగ కమిట్ అయిపోతుంది. రేయ్, మహేష్ బాబు అంత చీప్ అయిపోయాడు నీకు? అంటే అదే ఈ విషయం అమ్మాయికి తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? ఏముంది ఈడు వెళ్ళిపోద్ది. నువ్వు నోరు మీరా. అమ్మాయిలంటే అంతే. వాళ్ళు ఓకే అన్నంత వరకు మనం కుక్క పిల్లల వెయిట్ చేసామనుకో, ఆ తర్వాత మనం ఎన్ని ఎదవేషాలు వేసినా విశాలమైన హృదయంతో క్షమించేస్తారు. క్షమిస్తాను. పక్కోడా ఎలా పడింది అన్నది పాయింట్ కాదన్నయ్య, పడిందా లేదా అన్నది పాయింట్. చూసావా? నువ్వు బాగా తేడాకున్నావురా. నేను కాదు, నువ్వు తేడా. చూసావా చుట్టూ ఎన్ని రకాల పీసులు ఉన్నాయో? ఈ పీసుల్లో ఒక్క పీసు కొన్ని లైన్ వేయాలనిపించట్లేదా? రేయ్, నువ్వే అన్నావు కదరా వీళ్ళు పీసులని. నాకు కావాల్సిన పీస్ కాదురా అమ్మాయి. అమ్మాయి ఎలా ఉండాలి తెలుసా? ఎలా? తను చూడగానే గుండె మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అయిపోవాలా. గాల్లో రాజ్ సీతారాం పాట వినపడ. అవుతుందిరా. హలో, పతితులార భ్రష్టులార బాధా సర్ప దష్టులారా, మీ చేతుల్లోని గీతల్ని మీ నుదుటి రాతల్ని మార్చి మింగడానికి మెతుకులేని మీ అతుకుల బతుకుల్లో ఉషస్సులు ఉషోదయాలు వెలిగించడానికి వస్తున్నాయి 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 జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. వీడు ఒక మిషన్ చక్రం పీల్చి పిప్పి చేస్తున్నాడు. ఇక మనుషుల్లో 4 రకాలు. మొదటిది టైం ఉండి మనీ లేని వాళ్ళు. ఇక రెండో రకం డబ్బుండి టైం లేని వాళ్ళు, సినిమా స్టార్. టైం అవుతుంది, మీ అన్నయ్య చెప్పే తలుపులు తీమని. మీరు మరీను వాడికి దొరక కస్టమర్స్ దొరికారు. వాడు బిజినెస్ చేసుకోదేంటి? మనుషుల్ని ఏపు తినటం కూడా ఒక బిజినెస్ ఏనా? ఇంకా 4వ రకం నేను తయారు చేయబోయే మీలాంటి వాళ్ళు. గంటల కొద్దీ టైము, కోట్ల కొద్దీ డబ్బు పుష్కలంగా ఉంటాయి. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. అదేంటో మీకు చెప్పమంటారా? మేము వద్దంటే వదులుతావా? చెప్పు. ముందు మీరు తలా 10,000 కట్టి ఈ స్కీమ్లో జాయిన్ అవ్వండి. అలాగే మరో 3 ఈ స్కీమ్లో జాయిన్ చేయించండి. వాళ్ళు కట్టే డబ్బులో మీకు 10% కమిషన్ వస్తుంది. వాళ్ళు కూడా తల 3 జాయిన్ చేస్తారు. వాళ్ళందరూ కట్టే డబ్బులో కూడా మీకు 10% కమిషన్ వస్తుంది. అతి కొద్ది కాలంలోనే మీకు తెలియకుండానే వేల నుంచి లక్షలు, లక్షల నుంచి కోట్లు సంపాదిస్తారు. కార్లు, బంగళాలు కొనుక్కుంటారు. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? వద్దు సార్, మొత్తం అర్థమైంది. మమ్మల్ని వదిలేండి సార్, నాకు జ్వరం వచ్చినట్టుంది. అలాగే పరిగెత్తుకు వెళ్ళండి. 10,000తో తిరిగి రండి. మీ జీవితాలు మార్చేస్తా. రైతు బజార్ అంతా ఇంట్లో ఉందేరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? దెబ్బకు ఫీజు కొట్టేసినట్టుంది. నేపాలోడు కూడా మండరత్నం పాట పాడుతున్నాడు. దొబ్బుతున్నావు రోజు. లోపల చచ్చిపోతున్నారు వాళ్ళు నీ హింస తట్టుకోలేక. అదేంటలుడు బయటోళ్ళు అలాగా రెస్పాండ్ అవ్వట్లేదు. పో నువ్వైనా జాయిన్ అవ్వచ్చు కదా. ఏం జాయిన్ అయ్యేది? చివరికి నీ దెబ్బ తట్టుకోలేక నా ఫ్రెండ్స్ కూడా రావట్లేదు షెడ్కి. కావాలంటే ఈయన తగులుకో. ఇదిగో సీను, స్కీము గీము అన్నా మొహం పగిలిపోతే ఏమనుకున్నావు? ఏంట్రా ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు జాయిన్ చేయించడం నువ్వు స్టైల్ అనుకుంటున్నావురా? బూగు జాయింట్ ఎత్తులేవు. పెడే రంగు సొక్కాలు వేసుకుని నువ్వు పెడే. ఏంటి మా ఏదో అడుగుతున్నారు? ఏం లేదురా బాగోగులు బాగా తెలుసుకుంటామా. అరే ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయింది. ఈ కరెంట్ బిల్ కాస్త కట్టారా? అలాగే నాన్న, బాయ్. థ్యాంక్స్. ఇదిగో బావా, ఆఫీస్కి లేట్గా వెళ్ళటం ఏంటి? వర్క్ అన్న తర్వాత డెడికేషన్, సిన్సియారిటీ ఉండాలి కదా.
ఏముందిరా పీసు ఒక్కసారి అలా ముట్టుకొని చచ్చిపోవచ్చు తొక్కుతా. వద్దు అప్పకండి మేడం మీ అసలు వేడి తెచ్చే వరకు దిగొద్దు మేడం అవసరమైతే బిళ్ళమే బిళ్ళ బిళ్ళమే బిళ్ళ ఎన్ని రూపాయి బిళ్ళ నేను ఇస్తాను మేడం అయిపోతే బాబు రూపాయి అమ్మ రూపాయి అమ్మ రూపాయి బిళ్ళ సారీ సారీ. ఆ పీసు రూపాయి ఇస్తా నీకేంటి రూపాయి అది పీస్ కాదురా అమ్మాయి. ఆ అమ్మాయి అయినా పీస్ అయినా అంటే బిల్డింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ రాసేతారా పాట ఆ? నీ టైం బాగుందిరా వెళ్ళి మాట్లాడు వద్దు. ఏం కదా వెళ్ళి మాట్లాడా మాట్లాడనా? మాట్లాడు అది మనం ఇక్కడే ఉండగా ఎలా మిస్ అయిందబ్బా అరే పంటరుగా నువ్వు ఇక్కడ ఉండగా 1.5 కిలోమీటర్ రేడియస్ లో ఒక్క మంచి పని అన్న జరుగుద్దంట్రా. అయినా ఆ పీస్ ని అమ్మాయి నాకేమని చెప్పావా ఫస్ట్ ఇంప్రెషన్ చెడదొబ్బావు కదరా. నేను చూసుకుంటా నోరు. ఆ. ఏమంటే ఇక్కడ వేయింగ్ మిషన్ మీద ఈ అమ్మాయి- జై- సీక్రెట్ జోకర్ రా. ఛీ ఒక అమ్మ అబ్బకు పుట్టినట్లు ఎవరు ఇవన్నీ కనెక్షన్ లేదురా. నేను డ్రాప్. ఏంటన్నా చిరాగ్గా ఉన్నావు? చిరాగ్గా కాదు బరాగ్గా ఉన్నాడు. ఏంటి మ్యాటరు? ఏం లేదురా, నేను ఒక అమ్మాయిని చూశాను రా. నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలనుకున్నాను యాజ్ టీజ్ అలాగే ఉందిరా. ఆ అమ్మాయి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఆడతనానికి అసలు అడ్రస్ రా. ఇంతకీ తన ఇంటి అడ్రస్ తీసుకున్నావా? తీసుకుందాం అనుకున్నా, ఈ లోపు ఆ ఫంటర్గాడు వచ్చి చెడదొబ్బాడు. రోజులు యాజ్ యూజువల్గా గడుస్తున్నాయి. తను మళ్ళీ నాకు కనిపిస్తుందో లేదని ఓ చిన్న టెన్షన్, ఏదో తెలియని కంగారు. కొన్ని రోజుల తర్వాత ఏమైందన్నా? మొన్న చెప్పానే అమ్మాయి అని, ఆ, ఆ అమ్మాయి. ఇంకా చూస్తావేంటన్నా? వెళ్ళి మాట్లాడే అన్నా. హలో అండి. మేడం మేడం నేను మీ మేడం ఐ వెంకటేశం దట్ మాల్ అశోక. మేడం మేడం గాడ్ డామ్ ఇట్, అదేంట్రా పిలుస్తుండే పలకొండ వెళ్ళిపోతున్నాయి. మరి డెకాయిడ్ గల్లాగా చూసిందన్నా. ఎందుకు ఆపేమని అడగాలి కదా. అయినా ఈ డబ్బున్న వాళ్ళకి బలుపు ఎక్కువ అన్నా. దించుదాంరా. ఆల్ సిక్స్లు బాగుందిరా కారు. దాని అనేది దీంట్లోంచే దిగింది మరి. బాగుంది.
ఆటోమేటిక్ గేర్ లాగా ఉన్నాయి. ఎంత తిరిగింది ఇది? డెఫెండర్ 2010 ఎస్ క్లాస్ బెంజి ఫ్రంట్ మిర్రర్ ఎంత ఉంటుంది? ఓ 4-5 వేలు ఉంటుందిరా. 4-5 ఇది వేసుకో. ఓకే. పెన్ను పేపర్ చూడు. నా దగ్గర ఎందుకు ఉంటదన్నా? నువ్వు కాకపోతే ఏదో గొట్టంగా తేరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. యు మీన్ మీ? మిమ్మల్ని ఇడెవడ ఎల్ఐసి ఏజెంట్ లాగా ఉన్నారన్నా? పేపర్ పెన్ ఉందండి? ఓ షూర్, వై నాట్. ఇదిగో నా పేపర్ పెన్. థ్యాంక్స్ అమ్మా. అమ్మా అమ్మా ఏంటి? మరి ఐఎమ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిమ్మకాయ లాని ఏబిసిడి ఈఎఫ్ టివిఎస్ బజాజ్ చేతక్ జావా. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు సార్? ఒకప్పుడు చేసేవాడిని, ఇప్పుడు జాబ్ లో నుంచి తోసారు. కొత్త దాని కోసం ఎత్తుకుంటా. అదేంటి 10th పాస్ అయ్యి 3 నెలలు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే ఏ ఎదవకైనా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని టాక్. నువ్వేంటి రివర్స్ లో చెప్తున్నావు? అసలు సాఫ్ట్వేర్ అంటే తెలుసా నీకు? మౌస్ అంటే తెలుసా నీకు? అసలు ఎంత జీబీ ఉంటే తెలుసా నీకు? దాంట్లో ఎన్ని వైర్లు కలిపితే అసలు నాకేం తెలియదు, నాకేం తెలియదు. సారీ, నా పేరు వెంకటేషు. నా బండి రివర్స్ చేస్తుండగా మీ కార్ అద్దం పగిలింది. నాకు ఫోన్ చేస్తే రిపేర్కి అయ్యే ఖర్చు నేను భరిస్తాను. నా నంబర్ 9885547565. హలో, నా పేరు అంజలి. సెలార్లో పార్క్ చేసిన కార్ నాది. నేను నిన్ను అర్జెంట్గా కలవాలి. కాన్సెప్ట్ అయితే బాగుందిరా. ఏమంటో చూద్దాపా. అబ్బో ఏంద్రా ఇది? శకునం బాలే, జాగ్రత్తరా. ఇది 3వసారి స్లో మోషన్ లో చూడటం. మెడలు నొప్పుడుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాం. వెళ్ళి మాట్లాడరాపో. అది కాదురా, నాకేం అంత ఇంగ్లీష్ రాజు. నువ్వైతే మేనేజ్ చేస్తావు కదా, కొంచెం రారా. నీకు ఇంగ్లీష్ లో కదరా, ఏ భాషలో చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి అద్దం బలం కొట్టింది నువ్వన్న విషయం తెలిసిపోయింది. ఆమె ఇప్పుడు నిన్ను పిలిచి తడిస్తుంది. నీతో పాటు నేను ఉన్నాను, నాకు పోచంపు కూడా అవుతుంది. నేను రాను రే. ఏం కాదులేరా. నన్ను వదిలేరా. నీ చెప్పేది వినిపించుకోరా రే. లేడీస్ తో నేను ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడలేదురా, ఫేస్బుక్. మీరేంటి ఇక్కడ? నాట్ మీ టోటల్ హీ నాట్ మీ. మేడం, అసలు ఏం జరిగిందంటే సారీ అండి, మా వల్లే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ రోజు ఆ వేయింగ్ మిషన్ దగ్గర వీడి నోట్ జోల వల్లే మీరు చాలా ఫీల్ అయ్యారు. That was so embarrassing. ఈరోజు నా వల్లే మీ కార్ అద్దం పగిలింది. నిజంగా చాలా సారీ అండి. Please don't be sorry. In fact, I was very happy when you left your number there. You know what? I can bet. Yeah. Not even 1 in 100 would be so magnanimous to do such a noble thing. యాక్చువల్లీ ఈ నాట్ అండర్స్టాండ్ స్పీడ్ ఇంగ్లీష్. యూ స్పీక్ వర్డ్ బై వర్డ్, అప్పుడు యూ అండర్స్టాండ్. అంతే. ఏం లేదు, మీరు చాలా గ్రేట్ అని అంటున్నాను. గ్లాస్ పగిలితే పగిలింది, మీలాంటి మంచి వ్యక్తి పరిచయం అయ్యారు. అది నాకు చాలు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఆ అద్దం ఎంత వద్దో చెప్తే డబ్బులు ఇచ్చేస్తాను. ప్లీజ్, మీరు మనీ గురించి మర్చిపోండి. అయ్యో, అలా కుదరదండి. డబ్బులు ఇవ్వడం నా బాధ్యత. చెప్పండి. నో, నేను మీ దగ్గర డబ్బు తీసుకోను. అంజలి గారు, మీరు అలా అనకండి. పాపం మీ అద్దం బలం కొట్టాను ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా. షెడ్యూకి ఏ కారు వచ్చినా ముందు అద్దమే ఫిట్ చేస్తున్నాడు. మీరు డబ్బులు తీసుకోపోతే వాడు ఆత్మ శాంతించదు. ఒట్టే ఎంతండి? ఓకే, అది జస్ట్ 1 lakh. అంత అయితేని పోతా. నువ్వేంట్రా 5,000 అని చెప్పావు? ఇదే ఎక్కువ దుబ్బేద్దామని చూస్తుందిరా. జనరల్ 3,000 కన్నా ఎక్కువ ఉండదు. తెలియనప్పుడు ఎందుకు వచ్చా? ఎనీ ప్రాబ్లం? ఏం లేదండి. అంత అమౌంట్ ఒకేసారంటే కష్టం. మీరు పర్మిషన్ ఇస్తే ఇలాగే మళ్ళీ మళ్ళీ కలిసినప్పుడల్లా కొంత అమౌంట్ ఇన్స్టాల్మెంట్లో తీర్చేస్తాను. ప్లీజ్. మళ్ళీ కలవడం. ఓకే. ఇక్కడ టీవీలు కూడా కట్టమంటారా? పదా. నోరు ముయ్యతవ్వా. ఓకే అండి, బయలుదేరుతాం. నన్ను ఇక్కడ ఒక ఫ్రెండ్ కలుస్తానండి. యూ కెన్ ప్లీజ్ గో అహెడ్. ఓకే. ఓకే అండి, బాయ్ అండి. బాయ్.
పని తప్పించుకున్నాం. వెంకటేశం అదిగో బిల్లు కట్టమంటదేమో, నా దగ్గర మాత్రం డబ్బులు. రేపు మార్నింగ్ 10:30కి ఆర్ట్ గ్యాలరీ ఆడిటోరియం కి రాగలరా? 10:30 ప్లీజ్